పార్లమెంట్ నియోజకవర్గాలు జిల్లాల బాధ్యతల్ని వైసీపీ అధిష్టానం రీజనల్ కోఆర్డినేటర్లకు అప్పగించింది. ఒంగోలు పార్లమెంట్ ఉమ్మడి నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ నియమించింది. విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణు, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డి, కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్గా పి రామసుబ్బారెడ్డిని నియమించారు. కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల కోఆర్డినేటర్గా కె సురేష్ బాబు, ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా వైసీపీ అధిష్టానం గుడివాడ అమర్నాథ్ని నియమించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీలో అనేక కీలక మార్పులు చేస్తూ జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే ఇన్ఛార్జీలను మారుస్తూ వస్తూ ఉన్నటువంటి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తర్వాత కనిపిస్తున్నటువంటి అసంతృప్తిని చలార్చడం కోసం పార్టీని పటిష్టంపై ఫోకస్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో భాగంగానే నిన్న ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీటిలో ఇప్పటికే ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఉన్నటువంటి వారితో పాటు టికెట్ దక్కిన సీనియర్లను ఇతర పదవుల్లో నియమించిన పరిస్థితి. సీఎం జగన్ ఆదేశాల మేరకు రీజనల్ కోఆర్డినేటర్లకు పలు పార్లమెంట్ నియోజకవర్గాలు అలాగే జిల్లాల బాధ్యతలను అప్పగించినట్టు చేస్తుంది. ఇందులో ముందుగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు పార్లమెంటు అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. అయితే మొన్నటి వరకు కూడా ఈ బాధ్యతల్ని ఎంపీ విజయసాయిరెడ్డి చూస్తున్నారు. సో ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గర ఉన్నటువంటి ఈ రెండు బాధ్యతలు అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా అంటే తిరుపతి అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యతల్ని విజయసాయిరెడ్డి దగ్గర నుంచి లాగేసి వాటిని ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సీనియర్ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డికి గుంటూరు పార్లమెంట్ అలాగే నర్సరావుపేట పార్లమెంట్ తో పాటు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించారు. అలాగే కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జిగా కడపకు చెందినటువంటి ముఖ్య నేత రామసుబ్బారెడ్డికి అలాగే కడప మాజీ మేయర్ అయినటువంటి సురేష్ బాబుని కడప పార్లమెంట్ అలాగే రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించినటువంటి పరిస్థితి. అయితే వీటికి మొదటి వరకు కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నటువంటి సిచ్యువేషన్. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇచ్చారు. ఆయనకి టికెట్ రాకపోవడంతో ఆయన్ని చల్లార్చడం కోసం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. అలాగే వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే అక్కడ ప్రాంతీయ సమస్యలు ఉన్నట్టు నేపథ్యంలో ఆయన ఆధ్వర్యంలోనే మంత్రి గుడివాడ అమర్నాథ్ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేసేటువంటి అవకాశం ఉన్నాయి. అలాగే విజయవాడ నగరంలో వైసీపీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణును కూడా నియమించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ రీజనల్ కోఆర్డినేటర్ల నియామకానికి సంబంధించి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరికి కూడా ఇందులో స్థానం లభించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే గతంలో వీళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటి వరకు ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, సో అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేశారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ మార్పు చేరుకున్న ఈ ఇద్దరిని ఎక్కడ టచ్ చేయలేదు. ప్రస్తుతానికి మాత్రం ఏదైతే విజయసాయి రెడ్డి దగ్గర ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అంటే పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి అన్ని ఎక్కువ తీసేసి వాటికి విజయసాయి రెడ్డి దగ్గర నుంచి తీసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పచెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కీలకమైనటువంటి బాధ్యతలను సీఎం జగన్మోహన్ రెడ్డి అందించినట్టు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ రాజు.